హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఏంద్రా అంటే మే 1 రిలీజ్ అయిన సినిమా నానిది హిట్ 3. ఇది హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న థర్డ్ ఫిలిము. దీని డైరెక్టర్ వచ్చి ఇంకా హిట్ డైరెక్టరే శైలేష్. సో ఫస్ట్ వచ్చేసి మనకి విశ్వక్సేన్ చేశాడు, సెకండ్ అడివిశేషు చేశాడు. అడివిశేషు సెకండ్ ఎండింగ్లోనే మనకి నాని థర్డ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా ఎండింగ్లో ఫోర్త్ కూడా మనకి చూపిస్తాడు. కథకు వచ్చామంటే మనకి స్టార్టింగే చూసినప్పుడు నాని ఒకని అతి క్రూరంగా చంపుతాడు. మళ్ళీ అదే కేసుని ఇన్వెస్ట్ చేసేకి వస్తాడు. సెకండ్ టైము మనం ఇంకొకరిని అలాగ చంపుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే అప్పుడు మనకు ఒక కథ చెప్తాడు. ఇటు ఒక ఇది ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దాంట్లో పెనిట్రేట్ అవ్వాలంటే ఇద్దరం చంపాలా, వీడియో పెట్టాలా అన్నట్టు ఏదో చెప్పాడు. సరే, దాన్ని ఎత్తుక్కుంటా పోతాడు. ఎత్తుక్కుంటా పోయిన తర్వాత అసలు వాళ్ళని పట్టుకున్నాడా లేదా అన్నది సినిమా. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంద్రా అంటే నాని స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు అసలు బ్రహ్మాండమైన క్యారెక్టర్లో ఉన్నాడు. ఆ యాటిట్యూడు, ఆ మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ కలిగిందంటే హై అని అరవడము, అదంతా కూడా యాప్ట్ ఉంది, సూపర్ ఉంది. కానీ మిగతాది ఓకే. దీంట్లో హీరోయిన్ వచ్చేసి శ్రీద్ధి శెట్టి, ఈమె కేజీఎఫ్ హీరోయిన్. కేజీఎఫ్ 1, 2 తర్వాత ఒక తమిళ్ సినిమా ఏమో చేసింది, తర్వాత ఇదే అనుకుంటా. సో ఉంది ఓకే, ఆమె వరకు పర్లేదు, బాగానే ఉంది. ఆమెది ఊరికే లవ్ ఇది అని ఉంటారా అంటే కాదు, ఆమెది కూడా ఒక పర్టికులర్ ఇది ఉంది, ఆమె డ్యూటీ చేస్తూ ఉంది అన్నట్టు ఏదో మనకి చూపిస్తాడు. సో మ్యూజిక్ వచ్చాము అంటే మ్యూజిక్ పర్లేదు, ఓకే, సోగా ఉంది. సూపర్ ఇచ్చాడని అయితే నేను చెప్పను మిక్కీ జే మేయర్కి, కానీ ఉంది. ఆర్ట్ వర్క్ సెకండ్ హాఫ్ వీళ్ళంతా ఒక పెద్ద పాత క్యాసిల్ టైప్ బంగ్లానో మ్యాన్షన్ ఏమో అంటాం కదా, అట్లాంటిది ఒకటి కట్టడం కానీ ఇదంతా కానీ బాగుంది. మరి కొద్దిగా ఎందుకు మిక్స్డ్ ఇవి వస్తున్నాయిరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ సిరీస్లో హిట్ పేరు కాకుండా ఇంకేదన్నా పెట్టుకుంటే మేబీ వర్కౌట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే మనకి హిట్ అనగానే మనం ఏం చూస్తాము, ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు హీరోకంటూ పర్టికులర్ ఇది ఉంటుంది, ఫ్లా ఉంటుంది. అండ్ వాడు ఆ ఫ్లాలో పోతూ వాడు ఒక కేసుని చేస్తూ ఉంటాడు. ఆ కేసుని చేస్తున్నప్పుడు క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ ఉంటుంది, కొద్దిగా మెల్లిగా. ఫస్ట్ పార్ట్లో అంత ఎక్కువ ఉండదు కానీ కొద్దిగా చూస్తాడు. నెక్స్ట్ అవి ఎంత ఎత్తుక్కుంటా కష్టపడి పోతాడు అనమాట. సెకండ్ పార్ట్లో మనకి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది విలన్కి హీరోకి మధ్య. కానీ సిరీస్ ఆఫ్ ఈ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, అది చూస్తాడు. థర్డ్ దాంట్లో ఏంటంటే వీడే చేస్తూ ఉన్నాడు, వీడే ఎతుకుతున్నాడు, కానీ నో క్యాట్ అండ్ మౌస్ గేమ్. వీడు ఏదో పోతాడు, రెగ్యులర్ ఒక వైలెంట్ రెగ్యులర్ సినిమా ఉన్నట్టే ఉంటుంది. వైలెన్స్ మటు పెచ్చగా ఉంది అసలు. స్టార్టింగ్ నుంచి నీకు కొన్ని సీన్లు అయితే అసలు దారుణంగా ఉంటుంది. అండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బూత్, నాని నోరు తెరిస్తే ఒక మంచి బూతులు వస్తూ ఉంటాయి, చాప్ 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 అని. మనకి ఒక మిర్జాపూర్ రేంజ్లో, ఆ రేంజ్ మరీ దారుణంగా కాకుండా ఈ డైలాగులలో నేచురల్గా అయితే మటుగా బూతులు గీతులు వస్తాయి, ఇది ఉంది. సో ఆ క్యారెక్టర్ మటుగా నాని సూపర్ ఇది చేశాడు. కానీ మనకి ఆ సినిమా హిట్ కాకుండా ఇంకేదన్నా పెట్టి ఉంటే మేబీ మనం చూసే మైండ్ సెట్ మారు ఉండొచ్చేమో. అందుకని జనాలు కొద్దిగా ఎక్కువ నచ్చుని ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు హిట్ అనుకొని పోయి హిట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే దీంట్లో ఉంటుంది అనుకొని పోతే ఆ దీంట్లో అయితే ఇది ఫిట్ కాలేదు. సో చాలామందికి డిసప్పాయింట్మెంట్ ఉంది. రెండో వాళ్ళకి ఏంటంటే కథ తక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది అంటూ ఉన్నారు. కథ ఎందుకు తక్కువ ఉందిరా అంటే, నువ్వు టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పుడు నీకు అవతల విలన్ ఎవడైతే ఉన్నాడో వాడు సరిగ్గా ఉండాలి, ఇంకా ఒక రేంజ్ ఉండాలి, ఈయన ముక్కు తిప్పలు పెట్టుకుని ఉండాలి. ఇది లేదు. ఏంటంటే వాడు భీకరంగా డార్క్ వెబ్లోనూ సైట్లు ఇది చేస్తూ అది చంపేటోడు, వీడు పోలీసా కాదా తెలియదు, అది కనుక్కోలేడా. ఇది దారుణంగా ఉంది. దానికి ఒక కాంపిటీషన్ అని పెట్టి ఇది పెట్టి అది కొద్దిగా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాజిక్స్ అనేటివి కొన్ని చాలా ఇది అనిపిస్తుంది. నువ్వు అంత తోపు అన్నప్పుడు అంత తోపుగానే ఉండాలి ఆ సీన్స్ కూడా. అవి కొద్దిగా డేలా పడిపోద్ది. ఎందుకంటే వాడు చెప్పిన దానికి దీనికి మనకి పెద్ద ఇది కనిపించట్లే.
సో అక్కడ మనకి కొద్దిగా డీలా పడిపోతాం. టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పుడు మనం కొద్దిగా ఏందో తీసాడరా బాబు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడక్కడ కొద్దిగా తేడాగా ఉన్నాయి. ఆ కెమెరా వర్క్ కానీ ఆ ఎడిటింగ్ వర్క్ కానీ కొద్దిగా సుమారుగానే ఉంది. సూపర్ ఉందన్నమాట మనం చెప్పేయలేదు, సోగానే ఉంది. ఓకే. సో మనకి సినిమా ఎండింగ్కి వచ్చినప్పుడు హిట్ 4 మట్టుకు మనకు బైలింగ్వల్ అనమట్టుగా నీట్గా తెలుస్తుంది, తమిళ్ తెలుగు. ఎందుకంటే కార్తీ వస్తాడు హిట్ 4 వీరప్పన్ క్యారెక్టర్ నేమ్. ఓవరాల్గా సినిమా ఎలా ఉందిరా అంటే ఓకే, వన్ టైం వాచ్ రేంజ్లోనే ఉంది. కానీ సూపర్ తోపు సినిమా అనమాట నేను చెప్పను. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే మటు ఖచ్చితంగా లేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సర్టిఫికేట్, బీభత్సమైన వైలెన్స్, బీభత్సమైన బూతులు అయితే హీరోనే మాట్లాడతారు. పక్కన వాళ్ళు మాట్లాడారంటే వేరే సంగతి. సో మనం ఫ్యామిలీ అంటే పిల్లలతో పోయి చూడడం కొద్దిగా కష్టం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి చూడవచ్చు అంటే వెళ్ళి చూడవచ్చు. పిల్లల మట్టుకు తీసుకెళ్ళమాకండి, కష్టం. ఒకటి వైలెన్స్ గాను ఇదిను బూతులు గాను కాకపోతే కొద్దిగా మనం ఇదై ఓటీటీలోకి వచ్చినప్పుడు దానికి మళ్ళీ సపరేట్ ఓటీటీకి వచ్చినప్పుడు ఇవ్వండి ఇది ఉండి మేబీ అవన్నీ కొద్దిగా డౌన్ చేసి ఓటీటీలో వచ్చేసరికి ఆ బూతులన్నీ కొద్దిగా మ్యూట్ చేసి ఇది వస్తుందేమో. కానీ లేకపోతే మా అప్పుడు ఓటీటీలో ఉన్నప్పుడు చూడవచ్చు, కానీ పిల్లలతో పాటు లేకుంటే మట్టుకు లేదు. ఎందుకంటే అస్సలు నిజంగా సెన్సార్ బోర్డులను కూడా మెచ్చుకోవాలి. అంత ఫ్రీ ఫ్లోగా అంత ఇది వచ్చినప్పుడు మనకి నీట్గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో కానీ మనకి ఇదే మాట్లాడాడు అనేసి. బట్ అంత ఫ్రీ ఫ్లోగా ఎందుకు వదిలేశాడు అంటే అనేసి వాళ్ళకు ప్యూర్ ఏ సర్టిఫికేట్ కోసం అని పోయారని చెప్పొచ్చు. అండ్ నాని వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాబట్టి నిజంగా అతని చాయిసెస్ వాటిలంతా మనం మెచ్చుకోవాలో, బాగా అయితే చేశాడు. సో ఈ మూవీ గురించి ఇంతే. మీరు చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఆల్రెడీ చూసారంటే మీకు నచ్చిందా లేదా ఎందుకు అని చెప్పాలనుకుంటే మటు కింద కామెంట్స్లో అయితే రాయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలనుకున్నా చూడాలనుకున్నా మీరు చేయాల్సింది సింపుల్ థింగ్, ఫ్రీయే. ఏం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చూసేటోళ్ళు 98% మంది అయితే అన్సబ్స్క్రైబ్డ్ పీపులే. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మా మూవీకి మా యూట్యూబ్ ఛానల్కి మా కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనం ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.